మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఈ మండే మార్నింగ్ ఇంకా మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది స్టాక్ మార్కెట్స్ లో. సో కొన్ని మార్కెట్స్ పాజిటివ్ గా, కొన్ని మార్కెట్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం మన మార్కెట్స్ సంబంధించి ఒక పాజిటివ్ ఓపెనింగ్ ను ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే గ్లోబల్ కీస్ లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో లండన్ లో వీకెండ్ జరిగిన మారణ హోమం కొంత మార్కెట్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ కొద్దిగా కనపరిచే అవకాశం ఉన్నప్పటికీ, అండ్ ఒకటి రెండు ఇతర గ్లోబల్ ఈవెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. లైక్ మిడిల్ ఈస్ట్ లో కొన్ని దేశాలు మధ్య వైరుధ్యం అనేది తలెత్తుంది ఇప్పుడిప్పుడే. సో అది మార్కెట్స్ మీద మేబీ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ మన మార్కెట్స్ లాస్ట్ వీక్ సక్సెస్ఫుల్ గా క్లోజ్ అయింది. వీక్ ఆల్మోస్ట్ 0.5% వరకు సెన్సెక్స్ నిఫ్టీలు లాభపడటం చూసాం. ప్రత్యేకించి మిడ్ క్యాప్స్ లో అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది మనం గమనించాం. సో కన్సాలిడేషన్ దశలో మార్కెట్స్ లో డిప్స్ వచ్చిన సందర్భంలో ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకి లాభాలు వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. లాస్ట్ 1 month లో నిఫ్టీ 3.14% లాభపడింది. అండ్ జూన్ లో మనకు ఇన్స్టిట్యూషన్ ఫ్లోస్ చూస్తే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కొంత సెల్లింగ్ మూడ్ లో ఉన్నారు. ఈ నెలలో లాస్ట్ 2-3 days ట్రేడింగ్ లో వాళ్ళు 510 crores వర్త్ స్టాక్స్ ని సెల్ చేయడం చూసాం. డిఐఎస్ దీనికి విరుద్ధంగా బయింగ్ మూడ్ లోనే ఉన్నారు. సో మూమెంటం మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్రత్యేకించి లాస్ట్ వీక్ మనకు చెప్పుకోదగిన అంశం ఏంటంటే మిడ్ క్యాప్స్ లో ఒక రీబౌండ్ చూసాం. ఏవైతే లాసెస్ అంతకుముందు మనం గమనించాం అందులో ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ లాసెస్ ని మిడ్ క్యాప్స్ రికవర్ చేసుకున్నాయి. అండ్ ఫార్మా బౌన్స్ బ్యాక్ కూడా మనం చూసాం. ఫార్మాలో ఒక సన్ ఫార్మా మినహాయిస్తే ఇతర స్టాక్స్ లైక్ లూపిన్ కావచ్చు, సిప్లా కావచ్చు, ఇటువంటి స్టాక్స్ లో మనం కొంత స్ట్రాంగ్ ట్రెండ్ అనేది మనం గమనించాం. సో అలాగే ఇతర మిడ్ క్యాప్స్ లో M&M ఫైనాన్స్, ఎస్కార్స్, యునైటెడ్ స్పిరిట్స్, ఇటువంటి స్టాక్స్ లైక్ FMCGలో ప్రత్యేకించి మ్యారికో లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గా మనం క్లోజ్ కావడం చూసాం. అలాగే ఆటో స్టాక్స్ లో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది లాస్ట్ వీక్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పనవసరం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎస్పెషల్లీ ఫ్రైడే తర్వాత మనకు ఫ్రైడే రోజు కొన్ని న్యూస్ ఫ్లో వచ్చింది. ఇటు GMR గ్రూప్ సంబంధించి, జీవీకే గ్రూప్ సంబంధించి ఇటువంటి న్యూస్ అన్ని కూడా. అండ్ ఆర్కామ్ సంబంధించి కూడా ఒక ఊరట లభించింది. లెండర్స్ ఇప్పుడు 7 నెలల విరామం ఇచ్చారు ప్రిన్సిపల్ వడ్డీ చెల్లింపులకు సంబంధించి. సో ఒక 7 నెలల తర్వాత SDR అంటే స్ట్రాటజిక్ డెట్ రిస్ట్రక్చరింగ్ ఎక్సర్సైజ్ నడుస్తుంది. ఇప్పుడు SDR కు బ్యాంకర్స్ నుంచి అనుమతి లభించింది. ఎందుకంటే కంపెనీని ఇలాగే రన్ కానిస్తే కొప్పుకొల్లిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. సో ఆర్కామ్ స్టాక్ లో మేబీ డెట్ రీకాస్ట్ సక్సెస్ఫుల్ గా జరిగితే టెలికాం సెక్టర్ కి ఒక పెద్ద ఊరటగా భావించవచ్చు అని. అలాగే JMR ఇన్ఫ్రా వాళ్ళ లోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని SDR కు వెళ్ళడం ద్వారా కన్సాలిడేటెడ్ డెట్ తగ్గబోతోంది. కనీసం ఒక 12,000 కోట్ల రూపాయల డెట్ బర్డెన్ నుంచి JMR కి ఊరట లభించబోతోంది అన్న వార్తలు కూడా మనం చూసాం. దీంతో మనం లాస్ట్ ఫ్రైడే రోజు ప్రత్యేకించి జీవీకే పవర్ ఆల్మోస్ట్ ఒక 10% పెరగడం చూసాం. అలాగే JMR ఇన్ఫ్రా 13% పెరిగింది. JMR ఇన్ఫ్రా ఇన్ఫాక్ట్ ఇయర్ టు డేట్ చూస్తే 43% ఈ స్టాక్ పెరిగింది. సో JMR ఇన్ఫ్రాలో జరుగుతున్న పాజిటివ్ చేంజెస్ ని మార్కెట్స్ యాక్సెప్ట్ చేశాయి. సో లాంకో ఇన్ఫ్రా కూడా ఈవెన్ ఆఫ్ కోర్స్ లాంకో ఇస్ ది సఫరర్. ఈ ఇయర్ లో ఇయర్ టు డేట్ చూస్తే 19% నష్టపోయింది. MBL ఇన్ఫ్రా, JP ఇన్ఫ్రా, అలాగే RPP ఇన్ఫ్రా, ఇటువంటి కంపెనీస్ అన్నింటిలోనూ ఎంతో కొంత మన MEP ఇన్ఫ్రా ఎస్పెషల్లీ 120% ఈ ఇయర్ లో ఇయర్ టు డేట్ మనం పెరగడం చూస్తున్నాం. సో సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ దీస్ కంపెనీస్. బట్ బీ కేర్ఫుల్. అలా అని చెప్పేసి ఇన్ఫ్రా కంపెనీలను ఎగబడి కొనడం అనేది కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ మన స్టేట్ లో ఉన్న చెత్త కంపెనీలు కొన్ని ఉన్నాయి కదా మనకు. గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్ ఫర్ ఇన్స్టెన్స్, ప్రమోటర్స్ ల్యాండ్ స్కామ్ లో ఇరుకొని ఇప్పుడు అసలు ప్రమోటరే పరారీలో ఉన్నాడు, గోల్డ్ స్టోన్ ప్రసాద్. సో మనం పదే పదే హెచ్చరించాం కేర్ఫుల్ గా ఉండండి ఈ గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా లాంటి కంపెనీస్ పట్ల అని. బట్ చాలా మంది ఆశతో ఇటువంటి స్పెక్యులేటివ్ కౌంటర్లు ఎంటర్ అవుతూ ఉంటారు. ఏదో మార్కెట్ లో రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి, 500 అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది, లేకపోతే 15,000 అవుతుంది, ఇలాంటి పిచ్చి వార్తలు ఏవో వస్తుంటే వచ్చినప్పుడు ప్రమోటర్లు కొద్దిగా షేర్లు పెరిగిన తర్వాత ఇన్వెస్టర్లకు వాటిని అంటగట్టేసి వెళ్ళిపోతుంటారు. సో అది గోల్డ్ స్టోన్ లో మనం ఇప్పటికి లాస్ట్ 15-20 years గా మనం గమనిస్తూనే ఉన్నాం. ఇది మార్కెట్స్ లో ఇటువంటి కంపెనీస్ పట్ల సెబీ ఏం చేస్తుంది అనేది మనకు అర్థం కాని విషయం. సో గోల్డ్ స్టోన్ ప్రమోటర్స్ సంబంధించిన ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ ఈ కంపెనీ డైరెక్టర్ని అరెస్ట్ చేయటం అండ్ ప్రమోటర్స్ పారిపోవడం చూస్తున్నాం. సో కేర్ఫుల్ గా ఉండాలి. ఇటువంటి కంపెనీస్ అందరూ కూడా మేక్ హే వైల్ సన్ షైన్స్ అన్నట్టుగా
కొనేసి షేర్లు ఇన్వెస్టర్లకు షేర్లు అంటగట్టేసి వెళ్ళిపోతుంటారు. అదే కోకి శిల్పి కేబుల్ టెక్నాలజీస్ ఈ మధ్య వరుసగా లోవర్ సర్క్యూట్ కొడుతున్న కంపెనీ. ఇది అలాగే వీడియోకాన్ ఇండస్ట్రీస్ చాలా డెట్ బర్డెన్తో సతమతం అవుతున్న కంపెనీ. అండ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ చెప్పుకొని వస్తలేదు. తర్వాత 20 కంపెనీస్ అని కూడా పోర్టెంట్స్ అని ఇలాంటి చాలా కంపెనీస్ మనకు మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన కష్టార్జితాన్ని ఇటువంటి ప్రమోటర్స్ ధారపోయకూడదు. మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో లాస్ట్ వీక్ మనం మిడ్ క్యాప్స్ లో ఒక బౌన్స్ బ్యాక్ చూసాం. సో ఎటువంటి మిడ్ క్యాప్స్ ని ఈ సమయంలో మీరు రికమెండ్ చేస్తారు? యా, డెఫినెట్లీ మనకి ఇప్పుడు దాకా వచ్చిన రిజల్ట్స్ లో కొన్ని సెక్టర్స్ లో ఎస్పెషలీ ఆటోమొబైల్స్ ఫిగర్స్ ఫర్ ఆటోమొబైల్స్ ఇన్ మే మంత్ వర్ ఎక్సెప్షనల్లీ గుడ్ అండి. ఎస్పెషలీ 2-వీలర్ కంపెనీస్ చాలా రోజుల తర్వాత మనకి హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్స్ ఇవన్నీ కూడా మంత్ ఆన్ మంత్ ఫిగర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా పోస్ట్ చేసినాయి. సో ఇది మనకి సూచించేది ఏంటంటే డెఫినెట్లీ ఆటోమొబైల్ డిమాండ్ పికప్ అవుతుంది. సో ఆటోమొబైల్స్ అండ్ ఆటో యాన్సిలరీస్ లో ఐ థింక్ దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ యాక్టివిటీ గోయింగ్ ఫార్వర్డ్. అలాగే మనకి ఎన్బిఎఫ్సిస్ అండ్ సమ్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ విలీనం అనేది అదే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ ఈవెన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ హావ్ బికమ్ వెరీ యాక్టివ్. సో వాళ్ళది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా డెఫినెట్లీ వాళ్ళు సెల్ ఆఫ్ చేసేది ఇది కూడా కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో సమ్ ఆఫ్ ద కంపెనీస్ కాంప్రహెన్సివ్ ఎన్బిఎఫ్సిస్ అండ్ థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉన్నా కూడా ఐ థింక్ దే విల్ బి వెరీ స్ట్రాంగ్. సో ఆల్ జిఎస్టీ రేట్స్ కూడా వచ్చాయి కాబట్టి మనకి ఐ థింక్ కంపెనీస్ లైక్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ టైటన్ ఇటువంటి వాటికి కూడా ఊరట కలిగిస్తుంది. సో డెఫినెట్లీ ఐ థింక్ సమ్ ఆఫ్ దట్ స్పేస్ విల్ బి వెరీ అట్రాక్టివ్ అండి. అండ్ మనకి చూసాం గార్మెంట్స్ లెస్ దెన్ 1000 రూపీస్ కి 5%, మోర్ దెన్ 1000 రూపీస్ కి డిఫరెంట్ రేట్స్ పెట్టారు కాబట్టి ఐ థింక్ ఈవెన్ రెడీమేడ్ గార్మెంట్స్, బ్రాండెడ్ అపారల్స్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంటాయి. సో అమంగ్ ఆల్ ద మిడ్ క్యాప్స్ ఈ 4 to 5 సెక్టర్స్ లో ఉన్న డెఫినెట్లీ దే విల్ బి ఎ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ అండి. సో ఇతరత్ర వేరే ఇండస్ట్రియల్ B2B ఎక్కువగా మనం చెప్పుకున్నాం, ఎందుకంటే దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ కంపెనీ. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఎక్కడైనా చిన్న కరెక్షన్స్ వస్తే కొనుక్కోండి అని చెప్పి మనం గతంలో చెప్పాం. వీ మెయింటైన్ ద సేమ్ వ్యూ అండి. మనకి రాబోయే రోజుల్లో మళ్ళీ ఐఎండి వాళ్ళు దే విల్ గివ్ ద ఎంటైర్ కవరేజ్ ఆఫ్ మాన్సూన్ ఎలా ఉందనేది వాళ్ళు వార్తలు ఇస్తుంటారు. ఇన్ కేస్ ఇట్స్ గుడ్ దెన్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్. సో ఆల్ ఇన్ ఆల్ డిక్లైన్ లో కొనే మార్కెట్ ఇది కాబట్టి కొద్దిగా స్టే ఇన్వెస్టెడ్ అండ్ బై మోర్ వెన్ దెర్ ఇస్ ఎ స్మాల్ డిక్లైన్ ఆల్సో. టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి? 9650 లెవెల్ ని నిలబెట్టుకుంటుందా నిఫ్టీ? ఐ థింక్ గత వారం మనం ట్రేడింగ్ చూస్తే కనుక ఎవ్రీ డే మనకు ఆల్మోస్ట్ ఎక్స్టెండింగ్ టాప్స్ అవటం చూసాం. సో ఇంతకుముందు 9637 ఏదైతే ఉందో 9673 దాకా మనం ఫ్రైడే రోజు హై వెళ్ళటం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ 9606 అబౌవ్ ఉన్నంత కాలం ఐ థింక్ నిఫ్టీ వుడ్ ట్రై అండ్ అటెంప్ట్ టు టెస్ట్ 9720 ఆర్ మేబీ 9750 దాకా అని చెప్పొచ్చు. బట్ అగైన్ 9580, 9560 అనేది చాలా డిమాండ్ జోన్ గా మనం పరిగణిస్తాం. సో ఇక్కడ నుంచి 60 to 70 పాయింట్స్ పడితే కనుక ప్రాబ్లీ ఇట్స్ బై ఆన్ డిప్స్ గా మనం నిఫ్టీలో చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 22,220 ప్రాబ్లీ ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 22,093 దగ్గర ఒక స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 250-300 పాయింట్స్ పడితే కనుక 2 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఐ థింక్ ఇండివిజువల్ స్టాక్స్ లో ప్రాబ్లీ స్టాక్ స్పెసిఫిక్ మనకి మార్కెట్ లో పర్ఫార్మ్ అవటం చూస్తున్నాం. సో ఈవెన్ సెక్టర్ బాగున్నా కూడా ఐ థింక్ సెలెక్టెడ్ స్టాక్స్ ఏ పెరుగుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మెటల్స్ మనం తీసుకుంటే కనుక ప్రాబ్లీ JSW స్టీల్, జిందాల్ స్టీల్ ఇలాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. వేరే సేల్ ఇలాంటివన్నీ కొద్దిగా వీక్ గా ఉన్నాయి. సో ఇప్పుడు ఛాలెంజెస్ టు పిక్ ద స్టాక్, రైట్ స్టాక్ ని మనం ఈవెన్ సెక్టర్స్ పర్ఫార్మ్ చేసినా కూడా. అలానే మనకి ఫైనాన్షియల్ కన్స్యూమర్ స్పేస్ లో చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్ గా చార్ట్ లో అప్ ట్రెండ్ రావడం చూస్తున్నాం. సో ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ఆల్మోస్ట్ నియర్ టు దట్ ఉంది. ఐ థింక్ బజాజ్ ఫైనాన్స్ ఐ థింక్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ర్యాలీలో ప్రాబ్లీ బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ నుంచి కూడా 8 to 10% పెరిగే ఛాన్స్ ఉంది. సో మేబీ 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో ఆ స్టాక్ కూడా పిక్ చేసుకోవచ్చు. సో మనం గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకున్నాం. ఇటువంటి కంపెనీల ప్రమోటర్స్ మన తెలుగువారి పరువు తీస్తుంటే కొంతమంది ప్రమోటర్స్ మాత్రం వాళ్ళ సొంత ప్రతిభతో రాణిస్తూ చక్కగా తెలుగు వారికి మంచి పేరు తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారిలో మనకు నాట్కో ఫార్మా ప్రమోటర్ విసి నన్నపనేని ఒకరు. ఆయన ప్రస్తుతం మిడ్ క్యాప్ ర్యాలీ ఏదైతే మనం చూస్తున్నామో అందులో నాట్కో ఫార్మా చాలా స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేసిన సంగతి మన అందరికీ తెలుసు. అండ్ ఫార్మా స్పేస్ లో చాలా కంపెనీస్ ఫెయిల్ అయితే ఈవెన్ లీడర్స్ లైక్ సన్ ఫార్మా లాంటివి కూడా కష్టాలు ఎదుర్కొని ఉంటే నాట్కో ఫార్మా మాత్రం ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ లాస్ట్ క్వార్టర్ కూడా మనం ప్రకటించడం చూసాం.
సో అందుకని నాట్కో ఫార్మా షేర్లకు మంచి గిరాకీ వచ్చింది మార్కెట్స్ లో. సో దీంతో నన్నపనేని వెంకయ్య చౌదరి గారు, వీసీ నన్నపనేని అంటారు మార్కెట్ లో. సో వీసీ నన్నపనేని గారి మార్కెట్ క్యాప్, ఆయన నెట్వర్త్ $0.76 బిలియన్ డిసెంబర్ 2016 ఉంటే ఇప్పుడు ఆయన బిలియనర్ అయిపోయారు. $1.3 బిలియన్ ఆయన నెట్వర్త్. సో కంగ్రాట్స్ వీసీ నన్నపనేని గారు, వి సాల్యూట్ యూ. సో ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా మీరు అవుట్ పర్ఫామ్ చేస్తూ తెలుగు వారి ప్రతిష్ట నిర్మూలింపు చేస్తున్నారు. అలాగే న్యూ ఎంట్రన్స్ చాలా మంది బిలియన్ డాలర్ క్లబ్ లో ఇప్పుడు మిడ్ క్యాప్ ర్యాలీ పుణ్యమా అని ఇందులోకి వచ్చారు. వాళ్ళు అటువంటి వాళ్ళు మోతిలాల్ ఓస్వాల్ సంబంధించి చెందిన రామ్దేవ్ అగర్వాల్, సో ఆయనకి, అలాగే మోతిలాల్ ఓస్వాల్ ఎవరైతే ప్రమోటర్ ఉన్నారో ఆయనకి కూడా వాళ్ళ నెట్వర్త్ $1.6 బిలియన్ చేరింది. అలాగే ఎంఆర్ఎఫ్ ప్రమోటర్, చాలా స్ట్రాంగ్ గా ఎంఆర్ఎఫ్ షేర్లు ట్రేడ్ అవుతుంది సంగతి మనకు తెలుసు. మమెన్, కేఎం మమెన్, ఆయన నెట్వర్త్ ఇప్పుడు $1.2 బిలియన్ వెళ్ళింది. అలాగే వక్రాంజీ సాఫ్ట్వేర్, ఈ గవర్నెన్స్ సాఫ్ట్వేర్ లో చాలా లీడర్స్ వాళ్ళు. సో దీని ప్రమోటర్ దినేష్ నంద్వానా, ఆయనకి $1.2 బిలియన్ మార్కెట్ నెట్వర్త్ తో ఇప్పుడు ఆయన కూడా బిలియనర్స్ క్లబ్ లో చేరారు. అలాగే వరుణ్ బేవరేజెస్, రవికాంత్ జైపూరియా, తర్వాత నిమేష్ కంపెనీ ఆఫ్ జేఎం ఫైనాన్షియల్, చిట్టిపిళ్ళి, మలయాళీ నేమ్ ఇది, వీగార్డ్ వండర్లా గ్రూప్ ప్రమోటర్, ఆయన కూడా బిలియనర్స్ క్లబ్ లో చేరారు. అలాగే చంద్రమోగన్, హ్యాట్సన్ అగ్రో ప్రమోటర్, ఆయన కూడా ఇప్పుడు బిలియనర్ థ్యాంక్స్ టు మిడ్ క్యాప్ ర్యాలీ. సో ఇటువంటి వాళ్ళందరూ చక్కగా వాళ్ళ కంపెనీస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ మిడ్ క్యాప్ బిలియనర్స్ జాబితాలో చేరటం హర్షదాయకం. ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటనలు. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఈ వారం పీవైటీ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ TV5 టీమ్ నిర్వహిస్తున్న వైజాగ్ వర్క్ షాప్ వీక్ కూడా. సో వైజాగ్ వర్క్ షాప్ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి ఈసారి. చాలా కాలం సుదీర్ఘ విరామం తర్వాత మన అందరి అభిమాన అనలిస్ట్ సి కుటుంబరావు కూడా ఈసారి వర్క్ షాప్స్ లో పాల్గొనబోతున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన 2 రోజులు వస్తున్నారు. సో జూన్ 10, జూన్ 11 అంటే శని ఆదివారాలు 2 రోజులు కూడా ఆయన వైజాగ్ లో మన వర్క్ షాప్స్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఈ అవకాశాన్ని తప్పనిసరిగా అందరూ వినియోగించుకోండి. మళ్ళీ ఆయన వర్క్ షాప్స్ లో పార్టిసిపేట్ చేస్తారో లేదో తెలియదు. ఆయన షెడ్యూల్ ని కాస్త పక్కకు పెట్టి ఈసారి చాలా రోజులు అయింది కదా, అందరినీ ఒకసారి కలుద్దామండి అంటూ ఆయనే ముందుకు వచ్చారు. సో జూన్ 10, 11 తేదీల్లో మన అభిమానుల అనలిస్టులు అందరితో పాటు కుటుంబరావు కూడా ఈసారి అందుబాటులోకి వస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు ఆయన? ఈజ్ ఎ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మ్యాన్, అందరికీ తెలిసిందే. సో ఎటువంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ రికమెండేషన్స్ ఆయన చేయబోతున్నారు, మల్టీ బ్యాగర్స్ ని రికమెండ్ చేయబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవటం ఆసక్తిదాయకం. డోంట్ మిస్ అవుట్. కాలర్స్ లైన్ ఉన్నారు. మొదటి కాలర్ అచ్యుత్. హలో. హలో సార్. అడగండి అచ్యుత్. నమస్తే సార్. మరి ఎన్సీఎల్ నాగార్జున కొన్నాం సార్. ఏమండి ఎన్సీఎల్ $220 కొన్నామండి. అది దాని ఫ్యూచర్ ఏంటి, బాగుంటుందని బాగా పాల్గొంది అని చెప్పారు. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ పరిస్థితి. Yeah, I think definitely వాళ్ళు లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా గ్రోత్ అనేది బాగా చూపిస్తున్నారు, ప్రాఫిటబిలిటీ కూడా బాగానే పెరిగింది. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ షుడ్ కీప్ అండి. ఎందుకంటే సౌత్ లో కొద్దిగా రెస్ట్ ఆఫ్ ద కంట్రీ కంటే ఎక్కువ సిమెంట్ ప్రైజెస్ పెరిగినా కానీ తర్వాత కొద్దిగా రేషనలైజేషన్ అదే జరుగుతుంది. రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 or 2 years లో డెఫినెట్లీ ఇవన్నీ కూడా సిడిఆర్ నుంచి బయటకు వచ్చిన కేసులు అండ్ దే ఆర్ డూయింగ్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజింగ్ ద ఫైనాన్షియల్స్. దానికి తగ్గట్టు ఈవెన్ డిమాండ్ ఫర్ సిమెంట్ కూడా బాగానే పెరుగుతుంది. మనకి ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మంచి డిమాండ్ అనేది మనకు వస్తుంది సిమెంట్ పరంగా. సో ఇట్ విల్ డూ వెల్. కరెంట్లీ ఉంచమని చెప్తానండి. తర్వాత కాలర్ తణుకు నుంచి సుధీర్. హలో. హలో సార్, చెప్పండి. అడగండి సుధీర్. హలో, అడగండి సుధీర్, ప్రశ్న అడగండి. సార్ నేను జిందాల్లో 3000 షేర్లు హోల్డ్ చేస్తున్నాం. జిందాల్ స్టీల్ లో, అశోక్ లేలాండ్ లో 1700 షేర్స్. హలో, జిందాల్ ఏ రేట్లో కొన్నారు సార్? అది జస్ట్ ఒక 10,000 ప్రాఫిట్ లో ఉన్నాయి సార్. హోల్డ్ చేయమంటారా, డ్రాప్ అవ్వమంటారా? సో జేఎస్పీఎల్ అండ్ అశోక్ లేలాండ్ 2 కూడా ప్రాఫిట్స్ లోనే ఉన్నారు. కంటిన్యూ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్స్. ఐ థింక్ జిందాల్ స్టిల్ ప్రాబ్లీ మీకు అట్లీస్ట్ 1.5 year ఉంటే కంటిన్యూ చేయొచ్చండి. ఎందుకంటే ఈ స్టాక్ మనకి లాస్ట్ 3 to 4 months లో ఒక మంచి బ్రేక్అవుట్ రావటం చూసాం.
సో ఎప్పుడైతే ఇది 96 క్రాస్ అయిందో ప్రాబ్లీ ఐ థింక్ 160 to 170 దాకా అప్ సైడ్ టార్గెట్ మనం చార్ట్స్ లో చూస్తున్నాం. సో ఆల్రెడీ మనకి 130-133 దాకా వెళ్ళి కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది. సో ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ద పొజిషన్ అండి. 165-170 దాకా అప్ సైడ్ టార్గెట్ ఉంది కాబట్టి. అదేవిధంగా అశోక్ లీలాండ్ కూడా ప్రాబ్లీ బాటమ్ అనేది మనకు ఫామ్ అయింది అరౌండ్ 77-80 మధ్యలో. అండ్ మీకు అట్లీస్ట్ 1 year నుండి 15% రిటర్న్స్ ఇఫ్ యూఆర్ హ్యాపీ ఐ థింక్ అశోక్ లీలాండ్ కూడా హోల్డ్ చేయొచ్చు. బట్ అగైన్ ఈ రెండు స్టాక్స్ కూడా కొద్దిగా హైబీటా స్టాక్స్ గా పరిగణిస్తాం మనం. ఇన్ కేస్ మార్కెట్ పడింది అంటే కనుక కొద్దిగా స్టీప్ కరెక్షన్స్ కూడా ఉంటాయి, మేబీ 15-20% కరెక్షన్స్ కూడా. సో ఆ దృష్టిలో పెట్టుకుని ప్రాబ్లీ 50% ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు ట్రేడ్ ఐ థింక్ ఈవెన్ 50% స్టాక్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుని మేబీ లోవర్ లెవెల్స్ లో మళ్ళా కొని ఐ థింక్ మీ కాస్ట్ ఆఫ్ యావరేజ్ కొద్దిగా తక్కువ చేసుకోవచ్చు. తర్వాత వైజాగ్ నుంచి రాజు కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో అడగండి రాజు. సార్ ఇప్పుడు ఇక్కడ మాకు ఒక ఏజెన్సీ వచ్చిందండి విశాఖపట్నం, అది బిట్ కాయిన్ అంటున్నారండి, అందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? ఏంటండి అది? బిట్ కాయిన్. బిగ్ పాయింట్. అవునండి. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు అంటే మేము కొంత అమౌంట్ కడితే వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేస్తారటండి, అది రేట్ పెరుగుతుంది యూరోస్ అంటున్నారు అన్నమాట. బిట్ కాయిన్. ఓకే బిట్ కాయిన్. బిట్ కాయిన్స్ అనేది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ అండి. బిట్ కాయిన్స్ అనేది ఈ మధ్య బాగా రిటర్న్స్ ఇవ్వడంతో అందరూ మళ్ళీ దాని వైపు కూడా మొగ్గు చూపిస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ రెగ్యులేటెడ్ కరెన్సీ అండి. ఇప్పుడు మన రూపాయి ఉందనుకోండి, దాన్ని ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. డాలర్ ఉందనుకోండి, యూఎస్ డాలర్, దాన్ని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో దీని మీద ఒక రెగ్యులేటరీ అథారిటీ లాంటిది ఏమి ఉండదు. ఇది అంతా డిజిటల్ గా ఒక ప్రైవేట్ గా జరిగే వ్యవహారం. సో దీనిలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఎవరూ ఊహించలేని చెప్పలేం, అది ఊహించడం కష్టం. బట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డిజిటల్ కరెన్సీస్ దట్ ఈస్ ప్రివైలింగ్ నౌ. చాలా మంది స్పెక్యులేట్ చేస్తున్నారు. అందులో లాస్ట్ 1 year లో చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ రావడంతో అందరి దృష్టి దాని మీద మళ్ళీంది. ఇప్పుడు మేబీ కొద్దిగా స్పెక్యులేటివ్ గా మీరు ఏదైనా ఒక 5-10% మీ పోర్ట్ఫోలియోలో, బట్ ఇట్స్ అ రిస్కీ థింగ్ అండి. ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీరు అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఎవరి ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారో అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరో ఏజెన్సీలు వచ్చి వాళ్ళ మీకు బిట్ కాయిన్ లో మేము చేయిస్తామంటూ స్కామ్లు చేసే ప్రమాదం ఉంటుంది. సో కేర్ఫుల్ గా ఉండండి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మాత్రం కంప్లీట్ గా దూరంగా ఉండండి. అండ్ మన వర్క్ షాప్ రండి, వైజాగ్ లో ఉన్నారు కదా రాజు గారు, మీరు జూన్ 10-11 తేదీల్లో జరుగుతున్న వర్క్ షాప్స్ కి మీరు అటెండ్ అయితే ఇటువంటి అంశాల పట్ల మరింతగా మనం చర్చించుకోవచ్చు. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు. హలో, హైదరాబాద్ నుంచి రాజు. అడగండి రాజు. ఏమండి? బిఎస్ఈఎల్. అవును సార్, బిహెచ్ఈఎల్ సార్. బిహెచ్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్. భారత్ హెవీ అవును సార్. ఏ రేట్లో కొన్నారు మీరు? అంటే తీసుకుందాం సార్, కొనుక్కుందాం అనుకుంటున్నారు. సో రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది బిహెచ్ఈఎల్. అండ్ ఈ మధ్య మిగతా క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ తో స్టాక్స్ తో కంపేర్ చేస్తే అంతగా పెర్ఫార్మ్ చేయట్లేదు. అండ్ ఆర్డర్ ఇన్ఫ్లో కూడా వాళ్ళకి చాలా తక్కువ ఉందండి కంపేర్ టు అదర్స్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కంపెనీస్ ఇదే సెక్టర్ లో క్యాపిటల్ గూడ్స్ ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ కి సంబంధించిన దాంట్లో అందరికీ కూడా ఆర్డర్స్ బాగానే వచ్చాయండి. అండ్ బిహెచ్ఎల్ ఈజ్ యాక్చువల్లీ ద లాస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్ యాడెడ్ ఆర్డర్స్. సో ఈ కారణంగా ఐ డోంట్ థింక్ బిహెచ్ఎల్ ఈజ్ అ గుడ్ బై ఈవెన్ రైట్ నో అండి. అంటే మీకు ట్రేడింగ్ కంటే ఓకే ఇట్ పనికొస్తున్నాయి, కానీ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఐ డి నాట్ రికమెండ్ బిహెచ్ఎల్ రైట్ నో. కొద్దిగా వాళ్ళు ఏదైనా ఆర్డర్స్ ఇన్ఫ్లో ఎక్కువ పెరిగి అండ్ ప్రాఫిటబిలిటీ పెరిగితే, బికాస్ బిహెచ్ఎల్ ఈజ్ బిగ్ జాయింట్ అండి. సో ఈవెన్ వర్క్ ఫోర్స్ కానీ అవన్నీ కూడా ఈ రోజుల్లో ఆటోమేషన్ అనేది చాలా ఎక్కువైంది, రోబోటిక్ ఆటోమేషన్ అనేది. సో డెఫినెట్లీ కరెంట్ రేట్లు మాత్రం బిహెచ్ఎల్ అవాయిడ్ చేయండి. ఫ్యూచర్ లో ఏదైనా ఆర్డర్స్ ఇన్ఫ్లో బాగుండి ప్రాఫిటబిలిటీ పెరిగితే యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. నరసింహారావు తర్వాత కాలర్ లైన్ ఉన్నారు. లాస్ట్ కాలర్. హలో, అడగండి నరసింహారావు. హలో, అడగండి. హలో, యా వినిపిస్తుంది, అడగండి. అది ఓఎన్జీసీ షేర్లు తగ్గినంత కాస్ట్ అది పెరుగుతుంది. నెక్స్ట్ ఓఎన్జీసీ తగ్గింది, పెరుగుతుందా? మళ్ళీ పెరుగుతుందా? ఐ థింక్ కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ లో ఉందండి. ఆయిల్ మార్కెటింగ్ అండ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ చూస్తే కనుక కొద్దిగా సైడ్ వేస్ నుంచి అండర్ పర్ఫార్మెన్స్ లో ఉంది. మన నిఫ్టీ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 7-8% పెరిగితే ఓఎన్జీసీ ఆల్మోస్ట్ 211 నుంచి క్లోజ్ టు 170 దాకా రావడం చూసాం. సో దీని ఇండికేషన్ ఏంటంటే కంపేర్ టు నిఫ్టీ చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది. మేబీ పుల్ బ్యాక్ రావచ్చు అండి. 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 184 నుంచి 86 దాకా అప్ సైడ్ రావచ్చు.
బట్ అగైన్ మనకి హయ్యర్ హైస్ ఫామ్ అయ్యే స్టాక్స్ తీసుకోవాలి కానీ ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఓఎన్జీసీ కన్నా దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. మై పరాశర్ మెయిల్ పంపించారు, లాంగ్ టర్మ్ వ్యూ జేవిఎల్ ఆగ్రో 20 రూపాయలు ఆయన హోల్డ్ చేస్తున్నారట, 20,000 షేర్. ఎలా ఉంది ఈ కంపెనీ? జేవిఎల్ ఆగ్రో ఇండస్ట్రీస్, ఐ థింక్ దిస్ ఈజ్ ఇంటూ ఎడిబుల్ ఆయిల్స్. పెరిగింది బాగా, లాస్ట్ ఫ్రైడే రోజు 20% అప్పర్ సర్క్యూట్లో వచ్చింది. ఎడిబుల్ ఆయిల్ కంపెనీస్ వెరీ థిన్ మార్జిన్స్ తో ట్రేడింగ్ చేస్తూ ఉంటాయండి. సో అంత పెద్ద స్ట్రాంగ్ సెగ్మెంట్ కాదు ఇది కంపేర్ టు సే రైస్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ ఆర్ అదర్ ఫుడ్ ప్రొడక్ట్ కంపెనీస్. వెరీ వాలటైల్ సెక్టర్ అండి ఇది, ఎస్పెషలీ రా మెటీరియల్స్ పరంగా కూడా ఇట్స్ ఎ వెరీ వాలటైల్ సెక్టర్ కాబట్టి, అండ్ దట్ 20,000 షేర్స్ ఇస్ ఎ బిగ్ క్వాంటిటీ కాబట్టి యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అండి. తప్పకుండా మీరు ప్రాబ్లీ ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్, దో యు ఆర్ నాట్ ఎ ట్రేడర్, పెట్టుకుని మీకు ఎక్కడైనా మార్జినల్ గెయిన్స్ వచ్చినా కానీ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ అండి. ఇంత హెవీ బెట్టింగ్ అనేది ఎడిబుల్ ఆయిల్ మీద తీసుకోవడం. గత 10, 15, 20 ఇయర్స్ చరిత్ర చూసిన ప్యూర్ ప్లే ఎడిబుల్ ఆయిల్ కంపెనీస్ హావ్ నెవర్ గివెన్ గుడ్ రిటర్న్ టు షేర్ హోల్డర్స్. సో నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఈ కంపెనీ చూస్తే 1% ఉంది. సో అంత థిన్ మార్జిన్స్ తో ఆపరేట్ చేస్తాయి ఎడిబుల్ ఆయిల్ కంపెనీస్. టాప్ లైన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, 1000 కోట్లు పర్ క్వార్టర్ చేస్తున్న కంపెనీ ఇది జేవిఎల్ ఆగ్రో. బట్ బాటమ్ లైన్ ఈజ్ వెరీ థిన్ అండి, అది కొంచెం రిస్కీ ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే మరొక లాస్ట్ మెయిల్ చంద్రమోహన్ అడుగుతున్నారు, ట్రేడింగ్ కోసం ఏమైనా నేర్చుకోవడానికి పుస్తకాలు ఉన్నాయా? ఎటువంటి బుక్స్ మీరు రికమెండ్ చేస్తారు? ట్రేడింగ్ యాజ్ సచ్ బుక్స్ ఏం లేవండి. ఐ థింక్ యూ షుడ్ ఇఫ్ యూ హావ్ టు డెవలప్ యువర్ స్కిల్స్ టెక్నికల్ అనాలిసిస్ లో దెర్ ఆర్ సమ్ బుక్స్. స్టీవ్ నీసన్ అని జపనీస్ క్యాండిల్ స్టిక్స్, ప్రాబ్లీ అది మీకు యూజ్ అవుతుంది. బట్ యాజ్ సచ్ ప్యూర్ ట్రేడింగ్ ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ మెనీ. చాలా ఉన్నాయండి బుక్స్, ఇన్ఫాక్ట్ కొల్లలు కుప్పలుగా కనిపిస్తాయి మనకి నెట్ లో వెతికితే. కాకపోతే అవి చూసి మనం ఎంత మేరకు నేర్చుకోగలం అన్నది ప్రశ్నార్థకం. రాజేంద్ర గారు అన్నట్లుగా ఇంగ్లీష్ లో ఎక్కువగా ఉన్నాయి, అంటే వెస్టర్న్ వరల్డ్ కి సంబంధించినవి, ఇంగ్లాండ్ యుఎస్ మార్కెట్స్ సంబంధించిన బుక్స్ థామస్ మేయర్స్ అని ఆయన రాశారు. అలాగే మన మార్కెట్లకు సంబంధించి కూడా అశ్విని గుజరాల్, అశుదాత్ ఇటువంటి వాళ్ళు రాసిన బుక్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వాటిలో మనం నేర్చుకోగలిగేది పరిమితం మాత్రమే. మీరు ప్రాక్టికల్గా నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. ట్రేడింగ్ సంబంధించి ముందుగా చేతులు కాల్చుకున్న తర్వాతే నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. అండ్ యూట్యూబ్లో కలుసుకున్నప్పుడు చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి మాట్లాడుకునేందుకు. సో స్టే ట్యూన్ టు టీవీ5 అండ్ టీవీ5 మనీ.